series. నా పేరు రిజిస్టర్. నేను మీకు అలా ఉపయోగపడతాను అంటే విద్యుత్ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఉపయోగపడతాను. దీనిని సులభంగా అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు. ఒక పైపు ద్వారా నీళ్లు వేగంగా వెళ్తున్నాయి అనుకుందాం. ఆ పైపును మధ్యలో కొంచెం నొక్కితే నీటి వేగం తగ్గుతుంది. ఇక్కడ రెసిస్టర్ కూడా అదే పనిచేస్తుంది. ఇది వైర్లో వెళ్లే కరెంటు వేగాన్ని తగ్గిస్తుంది. కొన్ని ఎలక్ట్రానిక్ విడిభాగాలు ఎక్కువ కరెంట్ వస్తే కాలిపోతాయి. రెసిస్టర్ ఆ కరెంట్ను తగ్గించి అవి పాడవకుండా కాపాడుతుంది. విద్యుత్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మనకు కావలసినంత కరెంటును మాత్రమే పంపడానికి రెసిస్టర్ ఉపయోగపడుతుంది. పేరు కెపాసిటర్. నేను ఒక ఎలక్ట్రానిక్ కాంపోనెంట్. నేను మీకు ఎలక్ట్రిక్ ఛార్జ్ను నిల్వ చేయడానికి ఉపయోగపడతాను. నన్ను కండెన్సర్ అని కూడా పిలుస్తారు. నాలో 2 ప్లేట్లు ఉంటాయి. ఆ 2 ప్లేట్ల మధ్య ఇన్సులేటర్ ఉంటుంటుంది. ఒక ప్లేట్ పాజిటివ్ ఛార్జ్ను తీసుకుంటుంది, ఇంకొక ప్లేట్ నెగిటివ్ ఛార్జ్ తీసుకుంటుంది. ఉదాహరణకు మన ఇంట్లో మనం బల్బ్ స్విచ్ ఆఫ్ చేసినా లైట్ గా వెలుగుంటుంది. దానికి కారణం నేనే. నా పేరు ఇండక్టర్. నేను కరెంటును మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రూపంలో స్టోర్ చేసుకుంటాను. కరెంట్ ఒక వైర్ గుండా వెళ్ళినప్పుడు దాని చుట్టూ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఆ వైర్ను కాయిలుగా చుడితే శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆ ఎనర్జీని నేను స్టోర్ చేస్తాను. నేను ఏసీ కరెంటును అడ్డుకొని డీసీ కరెంటును నా చుట్టూ వెళ్ళినట్టు చేస్తాను. అందుకే నన్ను పవర్ సప్లైలో నాయిస్ ని రిమూవ్ చేయడానికి నన్ను ఉపయోగిస్తారు. నన్నింకా ట్రాన్స్ఫార్మర్లలో, టీవీలో, రేడియో సెన్సార్లలో కూడా ఉపయోగిస్తారు. నా పేరు డయోడ్. ముఖ్యమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో నేను కూడా ఒకడిని. నన్ను మీరు 1-వే గేట్ లాగా వాడవచ్చు. నేను కరెంటును ఒకే దిశలో ప్రవహింపచేసే ఒక సెమీకండక్టర్ పరికరాన్ని. నాలో 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒకటి ఆనోడ్ ప్లస్ సింబల్ తో సూచిస్తాం, క్యాథోడ్ మైనస్ సింబల్ తో సూచిస్తాం. నన్ను ఎక్కువగా దేనికోసం వాడతారు అంటే ఏసీ నుంచి డీసీకి కరెంటుని బదిలీ చేయడానికి వాడతారు. ఉదాహరణకు నేను లేకుండా మొబైల్ ల్యాప్టాప్ ఛార్జర్ రెడీ చేయలేరు. నన్ను సర్క్యూట్ ప్రొటెక్షన్ కోసం కూడా వాడతారు. బ్యాటరీని రివర్స్ లో తిప్పి పెడితే సర్క్యూట్ పాడవకుండా నేను కాపాడుతాను. నా పేరు ట్రాన్సిస్టర్. ముఖ్యమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్లు నేను కూడా ఒకడిని. నాలో ముఖ్యంగా 3 భాగాలుంటాయి: కలెక్టర్, ఎమిటర్, బేస్. ఎమిటర్ అనేది కరెంటును బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది. బేస్ అనేది గేట్ల పనిచేస్తుంది. కలెక్టర్ అనేది కరెంట్ ని తీసుకుంటుంది. వీక్ గా ఉన్న సిగ్నల్స్ ను స్ట్రాంగ్ చేయడానికి నన్ను ఉపయోగిస్తారు. నన్ను ముఖ్యంగా సర్క్యూట్లలో కరెంటు ప్రవాహాన్ని ఆఫ్ లేదా ఆన్ చేయడానికి ఒక స్విచ్ లో ఉపయోగిస్తారు. నా పేరు ఫ్యూజ్. నేను ఒక చిన్న వైర్ ముక్కతో కలిగి ఉంటాను. సాధారణంగా నన్ను కాపర్ లేదా టిన్ లో మెల్టింగ్ పాయింట్ కలిగి ఉన్న లోహంతో తయారు చేస్తారు. వస్తువులో రావాల్సిన దానికంటే ఎక్కువ కరెంటు వస్తే నాలోని లోహపు వైరు వేడెక్కి కరిగిపోతుంది. దానితో కరెంట్ అనేది ఆగిపోతుంది. కాబట్టి నా ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కరెంట్ ఎక్కువగా ప్రవహించినప్పుడు నాలోని లోహం కరిగిపోయి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చూస్తుంది, కరెంటుని ఆపేస్తుంది. ఇంట్లో ఒకేసారి ఎలక్ట్రిక్ వస్తువులు వాడినప్పుడు ఓవర్లోడ్ అయి కరెంట్ ఎక్కువగా ప్రవహిస్తుంది. అలాంటప్పుడు మంటలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాలోని లోహపు వైరు కరిగిపోయి ఆ మంటలు రానికుండా చేస్తూ. నా పేరు ట్రాన్స్ఫార్మర్. ముఖ్యమైన ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో నేను కూడా ఒకడిని. నేను ఎలక్ట్రికల్ ఎనర్జీని ఒక సర్క్యూట్ నుండి మరొక సర్క్యూట్ కి మారుస్తాను. నేను మ్యూచువల్ ఇండక్టెన్స్ అనే సూత్రంపై పనిచేస్తాను. నా ముఖ్య ఉద్దేశం వోల్టేజ్ ని పెంచడం లేదా తగ్గించడం. నన్ను పవర్ ప్లాంట్ వద్ద కరెంటును దూరంగా పంపించడానికి ఉపయోగిస్తారు. నేను మీరు వాడే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ లో ఉంటాను. ఉదాహరణకు చార్జర్లు. నేను ఆ గాడ్జెట్స్ కి కావలసినంత వోల్టేజ్ ని ఖచ్చితంగా ఇస్తాను. నా పేరు ఐసి అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. నన్ను సాధారణంగా చిప్ లేదా మైక్రో చిప్ అని కూడా అంటారు. ఒక సిలికాన్ ముక్కపై వేలలో లేదా లక్షల సంఖ్యలో ట్రాన్సిస్టర్లు, రెసిస్టర్లు, కెపాసిటర్లు కలిపి ఒక యూనిట్ గా తయారు చేస్తారు. దానినే ఐసీ అంటాం. పాతకాలంలో టీవీలు పెద్దదిగా ఉండడానికి కారణం ఈ విడిభాగాలే విడివిడిగా ఉండటం. కానీ ఐసీ వచ్చిన తర్వాత ఇవన్నీ ఒక చిన్న చిప్ లోనే అమర్చబడ్డాయి. ఐసీ అనేది ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కి మెదడు లాంటిది. ఒక ఉదాహరణకు కంప్యూటర్ లో CPU అనేది ఒక ఐసీ. కమాండ్ ను అర్థం చేసుకుని పనిచేస్తుంది. సిగ్నల్స్ ను పెంచడానికి కూడా ఐసీ వాడతారు. ల్యాప్టాప్స్ లో అయితే వేల కొద్ది ఐసీలు అయితే ఉంటాయి. మన డేటాని దాచుకోవడానికి ర్యామ్ రూమ్ ఐసీలను ఉపయోగిస్తారు. నా పేరు నానో ఆర్డినో. నన్ను మైక్రో కంట్రోలర్ అని కూడా అంటారు. నేను ఒక చిన్న మెదుడు లాంటి వాడిని. మీరిచ్చే కోడింగ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం నేను నడుస్తాను. నన్ను మీరు డైరెక్ట్ గా ల్యాప్టాప్ కి కనెక్ట్ చేసి నాలోకి కోడింగ్ ని ఎక్కించవచ్చు. నన్ను చాలా వరకు స్టూడెంట్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ లో ఉపయోగిస్తారు. నేను ఒక సెన్సార్ల పనిచేస్తాను. నన్ను యూస్ చేసి ప్లాప్స్ కొడితే బల్బు వెలిగినట్టు చిన్న చిన్న రోబోట్స్, డ్రోన్స్ ఇలాంటివి చాలా ప్రాజెక్ట్ చేయొచ్చు. నా ధర కూడా తక్కువే. నన్ను ఎక్కువగా స్టూడెంట్స్ ఉపయోగిస్తారు. సో ఇదన్నమాట నా గురించి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఛానల్ ని. నా పేరు యాంటీనా. నేను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ను రేడియో వేవ్స్ గా మారుస్తాను. అలాగే రేడియో వేవ్స్ ని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ గా కూడా మారుస్తాను.
మీరు నా ద్వారా సిగ్నల్స్ ను గాలిలోకి పంపించవచ్చు. ఉదాహరణకు రేడియోలో పాటలు వస్తాయి కదా, అది నా వల్లే. ఇంకా నేను గాలిలో ఉన్న సిగ్నల్స్ ను మీ పరికరాల్లో కూడా తీసుకొని వస్తాను. ఉదాహరణకు మొబైల్స్ టీవీ సిగ్నల్స్ రావడానికి కారణం నేనే. ఇంకా నేను డిష్ యాంటీనా ద్వారా శాటిలైట్ సిగ్నల్స్ ని కూడా అందుకుంటాను. ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను సిగ్నల్స్ ని అందుకోవడానికి ఉపయోగిస్తారు, సిగ్నల్స్ ని పంపించడానికి కూడా ఉపయోగిస్తారు. ఇదన్నమాట నా గురించి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బై గైస్.